గడిచిన కొన్ని దినములుగా ఆత్మఫలం అనే ఆ అంశం మీద, ఆ ఆత్మఫలములోని 9 గుణాలలో ప్రతి ఒక్క దానిని మనము ఒక్కొక్క విషయాన్ని లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఏమండి, అందులో భాగంగా గడిచిన కొన్ని వారాలుగా మనం ఏం చేశామంటే ప్రేమ, సంతోషము, సమాధానము అనే యొక్క 3 విషయాలను కూడా ధ్యానించిన వారంగా ఉన్నాం. మరి దినమున నూతనంగా క్రీస్తులోనికి జన్మించిన ఎజ్రాకైతే ఇప్పుడు ఆయన మునుపేమైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవునికి ఫలం ఇచ్చేవాడుగా మారాలి. దేవునికి ఫలం ఇచ్చేవాడుగా మారాలంటే మనతో పాటు ఆ వ్యక్తి కూడా ప్రేమ కలిగిన వాడిగా మారాలి. దేవుడిచ్చిన రక్షణ బట్టి అంతరంగంలో సంతోషం కలిగి జీవించేవాడిగా ఉండాలి. నీకేమున్నాయి లేకపోని, నీకేం ఉండనే లేకపోని, దేవుడిచ్చిన రక్షణ నీకున్నంత వరకు నువ్వు సంతోషం కలిగి జీవించాలి. 3, నువ్వు సమాధానంతో ఉండి సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. 4, ఇది మనం ధ్యానిస్తున్న అంశం, మనము అందరము మన జీవితములో దీర్ఘశాంతము కలిగి జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా, బాగానే చెప్పారు. ఉండాలి, సరే. ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమి మీరు దీర్ఘశాంతం ఉన్నోళ్ళేనా? ఒకళ్ళు ఎత్తారు, 2 మీ ఆయన ఎత్తుతాడు, కనపడలే, ఎత్తలా. ఆయన కోపం ఉందండి, అందుకే ఎత్తట్లా. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి అమ్మా? బొమ్మలాగా ఉండాలి. కొత్త డెఫినేషన్, బొమ్మలాగా ఉండాలి. నువ్వేం చెప్తున్నావు? శాంతిగా ఉండాలా? శాంతిగా అంటే పొడుగునేటప్పుడు అందరూ శాంతిగానే ఉంటారు, పొద్దున్న టీ కాఫీల కూడా అందరూ శాంతిగానే ఉంటారు. శాంతిగా ఉండటం అంటే ఎప్పుడు, ఏ సందర్భంలో? నువ్వు ఎలాంటి వాడువో తెలిసేది ఎప్పుడు? ఏమండి, అనుకూల పరిస్థితులలో అందరూ భక్తులే, శోధించబడినప్పుడు కూడా నిలిచినోడు అసలు భక్తిపరుడు. అసలు బంగారమో కాదో తెలిసేది శోధించబడిన తర్వాతే, అసలు భక్తో కాదో తెలిసేది శోధించబడిన తర్వాతే. నీ భక్తిని పరీక్షించడానికి నీ జీవితంలోకి వచ్చిన శోధనలలో కూడా నువ్వు అన్నీ కనపరచాలి. దీర్ఘశాంతమే కాదు, శోధనలో కూడా ప్రేమను చూపించాలి, శోధనలో కూడా సంతోషంగా ఉండాలి, శోధించబడుతున్నప్పుడు కూడా సమాధానంగా ఉండాలి. శోధనలో తేలితే నీలో ఉన్న గుణాలు. మందిరంలో ఉన్నప్పుడు మనకన్నా భక్తిపరుడు ఎవరు? ఉపవాసం ఉన్నప్పుడు మనకన్నా నీతిపరుడు ఎవరు? ఏమండి, బల్లకు ముందు ఇంకా మనకన్నా దేవదూతలు ఎవరు? బల్లుంది కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే నీకు భక్తి దిగొచ్చిందండి. మరి అసలు బలం నోరుమి. బల్లుంటే కోపడొద్దు, బల్ల లేకపోతే రెచ్చిపో అని ఎక్కడ వాక్యం లేదు. మీరు అర్థం చేసుకోండి. ఒకరోజు చర్చికి వెళ్ళాలి, పొద్దున్న ఇంటి దగ్గర పేర్లు చెప్పాలి. మా ఇంటి దగ్గర అసలు నన్ను సాతాను కానీ చూడలేదు, అసలే బల్ల ఉంది, అసలే బల్ల లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రెచ్చిపోతావా, కొట్టేస్తావా, జుట్లు పీకేస్తావా? అసలే బల్ల లేదండి, వాళ్ళు బల్ల కాదండి, ఏం చేస్తావు? ఏంటి పెద్ద 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 భక్తి చేసేవాళ్ళలాగా, పెద్ద దిగొచ్చిన వాళ్ళగా అసలే బల్ల ఉంది కాబట్టి బల్ల లేదు, ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు? నీ భక్తి ఎప్పుడు బయటపడిద్దయ్యా అని చెప్పానంటే, నువ్వు శోధించబడినప్పుడే నీ క్వాలిటీ ఏంటో తెలిసింది. మనము సేవించున్న దేవుడు ఏమై ఉన్నాడు? 103వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు ఏమై ఉన్నాడంట? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. 145:8 చదవండి. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నాడు. మనము సేవించున్న దేవుడు, మనకు తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడు. నా వైపు చూస్తూ వాక్యం అన్నారు, దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనము ముక్కోపిలుగా ఉండాలా? నాకు అసలే బీపీ, నాకు అసలే మెంటలో ఏంటంట?
కొంతమంది ఏంటోనండి, నీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన బిడ్డలేమైనా మనం ఎలాగ ఉండాలి? మనమును ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన ఎలా దీర్ఘశాంతుడై ఉన్నాడో మన జీవితంలో మనము కూడా దీర్ఘశాంతమును కలిగి జీవించే ప్రయత్నమే చెయ్యాలి. హల్లెలూయా. చెట్టేదో దాని ఫలం అదే అవ్వాలి. యాపకాయ చెట్టు నాటు యాపకాయ ఆకులు వచ్చినాయి, దానికి దానిమ్మకాయ కాసిద్దా? దానికి మామిడికాయ కాసిద్దా? యాపకాయ చెట్టుకి యాపకాయ కాసిద్ది. దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని సేవించే వారమై ఉన్నాం, దేవుని రక్తంలో కడగబడిన వారమై ఉన్నాం. మరి మనలో ఏముండాలండి? ఏమా? దీర్ఘశాంతం ఉండాలి. ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 16 చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను, మన దేవుడు నిత్యము పోరాడేవాడు కాడు, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఎల్లప్పుడూ కోపించేవాడు కాడు. అలాగుండిన ఎడల అలాగుంటే నా మూలముగా జీవాత్మ క్షీణించును. జీవాత్మ ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చూడండి, నాకు ఊరికే కోపం రాదండి, నాకు ఊరికే మెంటల్ రాదండి. అదిగో వాళ్ళు ఏదైనా చేస్తే నాకు మెంటల్ వచ్చింది, అదిగో వాళ్ళు అటు చూస్తే నాకు మెంటల్ వచ్చింది. ఇప్పుడు నిన్ను దేవుడు చూస్తున్నప్పుడు, నీలో అవిధేయత కనిపించినప్పుడు, నీ మీద దేవుని కోపం వస్తే నువ్వేమైపోతావు అమ్మా? ఆయన అన్నాడు, నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాను. అలాగ నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని అయితే నా మూలముగా జీవాత్మ, ఈ లోకంలో ఉన్న జీవరాశి, ఈ లోకంలో ఉన్న మానవులు క్షీణించిపోతారు, నశించిపోతారు. కొద్దిమందే ఉంటారు, అసలు ఎవడో ఉండడో నాకు తెలిసి. ఎవరు మిగులుతారండి? తప్పు చేయనుడు ఎవడండి? పాపం చేయని వాడు ఎవడండి? పరిశుద్ధుడు ఎవడండి? అవిధేయత లేని వాడు ఎవడండి? అబద్ధం ఆడినవాడు ఎవడండి? నీతిని కాపాడుకునేవాడు ఎవరండి? ఆయన పాపం చేసిన ప్రతిసారి, మనం అవిధేయత చేసిన ప్రతిసారి మన మీద కోపపడుతూ ఉంటే అసలు ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పగల వాక్యం, నాలో అవిధేయతలు ఉండవా, నాలో తప్పిదములు ఉండవా? ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. కృపలో మనం అవిధేయత కలిగి ఉన్నా, మనకు ఆయన దగ్గర మొరపెట్టుకునే అర్హత లేకపోయినా క్షమించాయి అన్నప్పుడు కృప చొప్పున క్షమిస్తూ నేటికి ఆయనతో పాటు ఉంచుకుంటున్న వాడుగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? నేను 2 సార్లు చెప్పానండి, నేను చెప్పానండి ముందే, వాడు వినలేదండి. నువ్వెన్ని మాటలు దేవుని కరెక్ట్గా వింటున్నావు? నిన్ను గర్జిస్తున్నప్పటికీ ఎన్నిసార్లు కరెక్ట్గా లోపడుతున్నావు? ఎంతవరకు కరెక్ట్గా జీవిస్తున్నావు? ఇతరుల మీద కోపం చూపించి, పెత్తనం చూపించి, ఇతరుల మీద ఏదో దిగొచ్చినట్టు, నువ్వేదో స్పెషల్ అన్నట్టు వాళ్ళ మీద అజమాయిషి చేయడానికి నువ్వేం సరిపోతావు? ఆ వచ్చిన కోపంలో ఏం చేస్తున్నావో తెలియదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, నీకు వచ్చిన కోపం ఎంతకాలం ఉంటుందో తెలియదు. అదే పరిస్థితి దేవుడు నీ మీద కూడా చూపిస్తే నువ్వేమైపోతావు? ఒకసారి ప్రశ్నకి జవాబు చెప్పుకో. నువ్వేమైపోతావు? 8 మాసాలు 9వ మాసానికి వచ్చాం కదా, 9 మాసంలో నీ క్రియలను ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నట్లుగానే జీవించావా? దేవుని కోపము కలిగించకుండా వచ్చినాయా? దేనికి చెప్పరించావు? దేవుని కోపం కలిగించే కూడా మనలో ఉన్నాయి కదా. వాటిని బట్టి ఆయన దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. దీర్ఘశాంతం అంటే ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం ఎలాగుంటుందంటే, నోవాహును పిలిచి వాడ కట్టమన్నప్పుడు, వాడ కట్టిస్తున్నప్పుడు 120 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇంకెవరన్నా మారుతారేమో అని. 120 సంవత్సరాలు. ఒక చిన్న ఏమండి, మన కాలంలో 2 తరాలు వెళ్ళిపోతాయి. మన కాలం అయితే 2 తరాలు వెళ్ళిపోతాయి అనమాట. అమ్మా 60 2 తరాలు వెళ్ళిపోతాయి. అంత లాంగ్ వెయిట్ చేశాడు, అంత లాంగ్ ఎదురు చూశాడు. ఎందుకని? మారతారేమో. మన ప్రభువు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన అలా ఉండగాబట్టే మనం ఇలా ఉన్నాం. ఆయన గనక నీకు వచ్చినట్లు గనక ప్రతి దానికి ఆయనకు కూడా కోపం వస్తూ ఉంటే మనము ఈ రోజున ఇలా ఉండగలిగే వారం అండి? మనము
ఇలాగ ఉండలేము. స్తోత్రం చెప్పు. కాబట్టి ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు. కాబట్టి ఈ రోజున మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశం ఏంటనంటే, రక్షణ పొందుకున్న తర్వాత నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు. కాబట్టి మునుపు నువ్వు కోపిష్టివైనా, నువ్వు ముంగోపివైనా, నువ్వు ముక్కోపివైనా, నువ్వు మూర్ఖుడివైనా, ఈ రోజున క్రీస్తు యొద్ద జీవిస్తున్నప్పుడు నీవు శాంతము కలిగిన వాడిగా మార్చబడాలి. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడిగా మార్చబడాలి. చాలా మంది క్రైస్తవులు అయి ఉండి క్రైస్తవులుగా జీవిస్తూ వాళ్ళ దీర్ఘశాంతం అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే మందిరంలో ఉన్నప్పుడే ఉంటుంది. మందిరంలో ఉన్న కాసేపే దీర్ఘశాంతం ఉంటుంది. మందిరంలో ఉన్నప్పుడే భక్తి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయినాక, భర్త ఏదన్నా విసిగిచ్చినాక, పిల్లలు ఏదన్నా విసిగిచ్చినాక, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టినాక అప్పుడేమవుతుంది? అప్పుడు దాకా చేసిన భక్తి, అప్పుడు దాకా చేసిన ఆరాధన నీలో ఒక సంతోషం నింపినప్పుడు, సమాధానం నింపినప్పుడు, ఈ కోపతాపాల వల్ల ఎందుకు దాన్ని పోగొట్టుకుంటున్నావు? రాత్రి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను రండి. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటే అంతకన్నా ఆరోగ్యం, అంతకన్నా భాగ్యం ఏదీ లేదు. నువ్వు కోపిష్ఠుడు అయితే అంతకన్నా రోగం, అంతకన్నా శాపం ఏదీ లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారా? నువ్వు దీర్ఘశాంతము కలిగి ఉంటే అసలు అంతకన్నా ఆరోగ్యం ఏది లేదు. నువ్వు నిత్యము కోపించబడితే జాగ్రత్త, త్వరగా పోతావు. మార్నింగ్ నేను ఏం చేశానంటే, ఈ ఏ యాప్స్ అన్నీ వచ్చేసినాయి కదా, ఈ జెమినీ యాప్లో ఒకటి, పర్ప్లెక్స్ యాప్లో ఒకటి కొట్టా. అసలు బాగా మనిషి కోపం ఉంటే అడేమవుతాడని చెప్పాను. వాళ్ళు చెప్తున్నా, అక్కడ లిస్ట్ వచ్చింది నాకు. మెంటల్ స్ట్రెంత్ గట్టిగా ఉండదంట, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయంట, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయంట, ఏమండి బీపీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయంట, ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోద్దంట. ఆడు చెప్పినవన్నీ అన్నాక నాకు అనిపించింది ఇప్పటికి అంత పాడైపోయాను. ఇప్పుడు ఊరికి వచ్చేస్తుంది కదా కోపం. ఏమండి దీర్ఘశాంతము కలిగి జీవించడం ఆరోగ్యకరం మొదట దేహానికి. దీర్ఘశాంతం కలిగి జీవించడం ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం. చూడండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు సామెతల గ్రంథం 14 తీయండి, 29 చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మన తండ్రి అయిన దేవుడు అనంత జ్ఞానండి. ఆయన జ్ఞానమును శోధించడం ఎవ్వరి తరము కూడా కాదు. దీర్ఘశాంతం ఉన్నోడే వివేకం కలిగిన వాడైతే మన దేవునికున్న దీర్ఘశాంతం ఎవరికీ లేదు. ఆయనకున్న అనంత జ్ఞానము ఎవరికీ లేదు. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకంట. ఏమండి నేను అన్నాను, నీ జోలికి ఎవరో వచ్చారు, నీకేదో కోపం తెప్పించారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను దుఃఖ పెట్టారు, నిన్ను గాయపరిచారు. రైట్, వెరీ గుడ్, బాగానే ఉంది. గాయానికి తిరిగి గాయం ఎవడైనా చేయగలడు, మాటకు మాట ఎవడైనా అనగలడు, క్రియకు క్రియ ఎవడైనా చేయగలడు. కానీ వివేకం ఏంటి? కానీ జ్ఞానం ఏంటి? ఎదుటివాడు నిన్ను గాయపరిచినా, ఎదుటివాడు నిన్ను దెబ్బ కొట్టినా, నువ్వు తిరిగి కొడితే వాడు కింద పడే స్థితిలో నీవు ఉన్నా, నువ్వు శాంతం కలిగి జీవించడమే వివేకం అని వాక్యం చెప్తుంది. పోనీ అవని అనని చేయని పోనీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు నీకున్న ఆ పీస్ మైండ్ను పోగొట్టుకోకుండా జీవించడమే వివేకం అండి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, ఆడ అలా చేసినప్పుడు మనం వదిలేస్తామా, మనం ఏమైనా చేతగాని వాళ్ళమా? నువ్వు లోకం దృష్టిలో చేతగానివాడువో చేతైనవాడువో అనిపించుకుంటానికి దేవుడి దృష్టిలో ఎందుకు పనికి మాలినవాడుగా మారుతావు? దేవుని దృష్టిలో ఎందుకు అజ్ఞానిగా మారిపోతావు? ముంగోపి ఎవడైతే ఉంటాడో ఏమండి వాడికి మూఢత్వము బహుమానముగా అంటాడు. మూర్ఖత్వం వచ్చేస్తుందంట. వాడికి ఏమొచ్చేస్తుందండి? ముంగోపి రాను ముక్కోపడు మూర్ఖుడైపోతాడంట. కానీ దీర్ఘశాంతము కలిగిన వాడు వివేకిగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు బలాఢ్యుల మధ్య ఒకడు కోపం వచ్చిందనుకోండి, అటుపక్కన బలాఢ్యుడు అనుకోండి, ఇప్పుడు వాడికి కూడా కోపం వస్తే అక్కడ నష్టం జరిగింది,
అక్కడ వధ జరిగిద్ది, అక్కడ యుద్ధం జరిగిద్ది. ఒకడు కోపం వచ్చిన చోట ఇంకొకడు శాంతి కలిగి జీవిస్తే ఏమండి అక్కడ ఎటువంటి నష్టము వాటలేదండి. మూర్ఖత్వం ఎలాంటిదంటే నేను నష్టపోయినా పర్లా, నా డబ్బులు ఖర్చు అయిపోయినా పర్లా, నా జాబ్ పోయినా పర్లా, నా డబ్బులు పోయినా పర్లా, నాకేం పోయినా పర్లా, నా బలం పోయినా పర్లా, నాకు దెబ్బ తగిలినా పర్లా, ఆడికి ఏదో చేయాలి, వాడికి ఏదో చేసే ప్రయత్నం నువ్వేం కోల్పోవట్లేదా? నువ్వేం కోల్పోవట్లేదా? వాడికి ఏదో బుద్ధి చెప్పాలనే క్రమంలో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, నువ్వెంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నువ్వెంత నీ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అది గొప్పతనమా? అది వీరత్వమా? అది సూరత్వమా? ఏమండి నష్టము జరగకూడదని చెప్పి తగ్గించుకోవడం ఆత్మీయత, తగ్గించుకోవడం దీర్ఘశాంతం. ఈ రోజున మనలో ఎవరికన్నా పోనీ పోనీ ఉందా? పోనీయండి, ఎందుకు వచ్చిన గొడవలకు దూరంగా ఉందాం అనేది ఉందా? వాదనకు దూరంగా ఉందాం అనేది ఉందా? కలహానికి దూరంగా ఉందాం అనేది ఉందా? నేను ప్రార్థన చేసేవాడికి ఉన్నాను, ఎందుకు వచ్చిన గొడవలేండి? ప్రార్థన చేసిన వాడితో ఎవరిని తిట్టకూడదు, ప్రార్థన చేసిన వాడితో ఎవరిని సేపించకూడదు, ప్రార్థన చేసిన వాడితో ఎవరు కీడు కోరకూడదు, ప్రార్థన చేసిన వాడితో ఎవరిని ఏమి అనకూడదు, ఎందుకులేండి అని నువ్వు ప్రార్థించేవాడివిగా ఉన్నావు కాబట్టి, ప్రభువును స్తుతించేవాడు కలిగి ఉన్నావు కాబట్టి, ఎవరిని గాయపరచని కించపరచని ఎదుటివాని కోపం రేపని మాటలు మాట్లాడగలిగిన దీర్ఘశాంతం నీలో ఉందా? ఇక్కడ ప్రభువును స్తుతిస్తారు, అటు పక్కెళ్ళి ప్రభువు పోలికలో పుట్టిన మనుషుల్ని దూషిస్తారు, మనుషులు శపిస్తారు. ఇదేనా ఎంతకాలం నేర్చుకున్న భక్తి? ఇదేనా దేవుడిని నువ్వు జీవించమంటున్న భక్తి? ఇదేనా నీ బోధకులకు నేర్పిస్తున్న భక్తి? ఆ పెదవులతో నువ్వు దేవుడిని ఆరాధన చేసినప్పుడు అది ప్రభువుకి ఏమైనా ఇష్టమా? మంచుకున్నప్పుడు ఎంతో మంచుకుంటారండి కొంతమంది. కొంచెం చెడు వస్తే, కొంచెం తేడా వస్తే అసలు ఆ వ్యక్తుల మీద లేనిపోని ఇప్పుడు ఆ వ్యక్తిని చెడుగా ప్రచారం చేయడంలో వారికి ఒక ఆనందం అనమాట, పైశాచిక ఆనందం. అది బాగున్నప్పుడు బాగుంటారు, ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల గాయమైనప్పుడు, అది కోపంగా మారినప్పుడు ఆ వ్యక్తి ఎంత చెడు ప్రచారం చేస్తారో. అది ఆత్మీయత కాదు. నీకు ఎవరి వల్ల గాయం అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా మాకు సమాధానం ఇవ్వమని కోరాలి తప్ప వాళ్ళని 10 మందిలో చెడుగా ప్రచారం చేసి నీచ బుద్ధి కలిగి ఉంటూ ఆత్మీయత కాదు. ఉన్నాడు ఎవరన్నా? నీ కోపం వచ్చిందంటే ఎదుటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతావో తెలియదు, అది నిజమో, అది అబద్ధమో, అది అవునో, అది కాదో వాడిని చెడు చేసి పెట్టేయాలి, వాడి పేరు తీసేయాలి, వాడి పరువు తీసేయాలి. మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వచ్చి మంచి ప్రార్థన చేయాలి, నా అంత భక్తి పొందాడని చెప్పాలి. ఏం భక్తి అండి? సామెతలు 15:18 ఒక మాట అంటున్నాడు, కోపోద్రేక ఎగువాడు కలహాన్ని రేపుతాడు. ఈ రెండిట్లో ఎట్టున్నావు నువ్వు? అది ఫస్ట్దే, అసలు ఆలోచన కూడా లేదు, గ్యాప్ కూడా లేదు. కోప ఉద్రేకాలు ఉన్నాడంట, ఆడు గొడవను పెంచుతాడంట, గొడవలు రేపుతాడంట. దీర్ఘశాంతం కలిగిన వాడంట వివాదాలు అణిచేస్తాడంట. అలాంటి వాడు అక్కడ ఉంటే వ్యాజ్యాన్ని ఒక్కడు కూడా ముందుకు జరగనవాడంట. నువ్వే బాపతి అరే ఒక్కడు కూడా ఇటు సైడ్ లేడండి, ఎవడో కూడా. కొంతమందికి ఏంటంటే ఇద్దరు కొట్టుకు చేస్తే చూస్తాం సరదాగా ఉంటుంది అనమాట. నిన్ను ఎట్టన్నాడు వీడికేంటి ఇప్పుడు లాభం అంటే అన్నాడు, దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి కదా. అటు అన్నది ఇటు అన్నది అడ్డు చెప్పి నువ్వేం సాధిస్తున్నావు? ఇలాంటి వాళ్ళతో పెద్ద డేంజర్ అండి బాబు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఇటు తట్టు ఎందుకు అందించాలి? నువ్వు ఇద్దరు గొడవైనప్పుడు నువ్వు చెప్పాలి. మాట్లాడుకుంటే మీరు మొఖం మాట్లాడు, నన్ను మధ్యలో పెట్టమాకండి, అయిపోద్ది. ఇప్పుడు మధ్యలో మనం ఏమన్నా కలహం చల్లారుస్తావా? ఆడెట్ట అన్నప్పుడు నువ్వు ఇట్ట వంటగా చేసే వంటగా అని చెప్పంటే నీకు తెలుసుగా, నీకు బుద్ధి ఉందిగా, అది గొడవ రేగేదో తప్ప తగ్గేది కాదుగా. కోప ఉద్రేకాలు ఉన్న వాళ్ళు కలహాలు రేపుతారంట, గొడవలు పెంచుతారంట, గొడవలు పుట్టిస్తారంట. కోప ఉద్రేకాలు. ఏమండి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు ఈరోజు? దానివల్ల నష్టమేంటి నేను చెప్తాను. కొంతమంది అంటారు మాకు షార్ట్ టెంపర్ అండి. ఏంటంట? అప్పుడు నీ లైఫ్ షార్ట్ స్పానేనండి. షార్ట్ టెంపర్ ఉంటే తక్కువ బతుకుతావు. ఏమండి ఒక రోజున వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట.
పిల్లలు పుట్టారు, బాగానే ఉంది వ్యవహారం. ఆ అమ్మగారికి షార్ట్ టెంపర్ అంట. ఏంటిది అది? ఏంటో మరి అదొక రోగం. ఏదో ఇంట్లో భార్యకి భర్తకి మాట వచ్చింది. ఎంత చెప్పినా ఈ అమ్మగారు మాట వింటలేదని చెప్పని యజమాని ఏం చేశాడంటే ఎంటాగరమా అని చెప్పని చేయలేపాడంట. చేయలేపాడంట. నన్ను కొడతావా? కొట్టలేదు కదే. ఏమండి, చేయలేపాడు. బాధ కలిగింది ఆ అమ్మాయికి. ఎందుకు వచ్చిన కొట్లు ఈడు బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉద్రేకం వచ్చేసింది. నా మొగుడు నా మీద చెయ్యెత్తాడు. కనీసం అది 4 గోడల మధ్య విషయమే కదా. ఏమండి, గబగబా ఏదో బాటిల్ తీసుకుందంట, చక్కటక్క తాగేసిందంట. అన్నయ్యలకు ఫోన్ చేసిందంట, ఎదురున్నారంట అన్నయ్యలకు. వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్పింది? నా మొగుడు నన్ను కొట్టేసేసాడు, అసలు నన్ను టార్చర్ చేస్తున్నాడు, చిత్రవద చేస్తున్నాడు, నేను బతకట్లా చచ్చిపోతున్నా, మింగేసి అని చెప్పింది. వాళ్ళు పొరుగును వచ్చారు. వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు ఈ మనిషికి ఫోన్ చేశారు, యజమానుడికి. ఏంటి మీ మరుదులు, మీ బామ్మరుదులు వచ్చారు, మీ ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఏం జరుగుతుందని. నాకేం తెలుసు బాబు అని చెప్పని వీడు ఫోన్ చేసి హాస్పిటల్కి అని చెప్పి గబగబా పరిగెత్తాడు. లోపల మేడం గారు అడ్మిట్ అయ్యి ఉంది, బయట బామ్మరులు ఉన్నారు. ఏంటి బావా ఏమైందని చెప్పి మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలి, కాస్త పక్కకు రా అని చెప్పని వాళ్ళు హాస్పిటల్ వెనక్కి తీసుకెళ్లారంట. మా చెల్లినట చేస్తాడా అని చెప్పని వాళ్ళు ఒకటి కత్తి తీసి కస పొడి చేశాడంట. ఒక నోరు పట్టుకున్నాడు, ఒకడేమో పొట్టలో పెట్టి కస పొడి చేశాడు. అసలు ఇతను చెప్పేది అది కాదు బాబా అని చెప్పేది అసలు వినలేదంట. మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది ఇది రోగం. పొడిచి పడేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఆవిడ చచ్చింది. ఏమండి, బావమరుదుల చేతిలో ఈయన చచ్చాడు. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. బావని హత్య చేసిన కేసులో వీళ్ళు జైల్లో పడ్డారు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? షార్ట్ టెంపర్ అంట. ఏం సాధిస్తావు షార్ట్ టెంపర్తో? ఏం కూడబెట్టు అన్నమాల ఆస్తిని? సైతాన్ని పట్టిన పనులు కాకపోతే నువ్వు దేవుని బిడ్డమైన తర్వాత, నిన్ను అనేక కళ్ళు చూస్తున్న తర్వాత, అనేకులు నీ జీవితాన్ని పరీక్షిస్తున్న తర్వాత, నీ ప్రతి మాట, అది ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, నీ పద్ధతి, నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ సహనము అన్ని పరీక్షించబడుతున్నాయి కదా. ఏంటి షార్ట్ టెంపరు, ఏంటి కోపోద్రేకాలు, ఏం సాధిస్తున్నావు? ఆ బిడ్డలు రోడ్డు పాలైపోయారు. ఉన్న మావేలు జైల్లో ఉన్నారు, ఉన్న అమ్మ నాన్న ఒక్క రోజులోనే పోయారు. ఏమంటే ఆ పిల్లలు ఏమైపోయారు? కోపాలు ఏం మిగులుస్తున్నాయి? కోపంలో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఉద్రేకపూరితమైన చర్యలు చేయడం, కోపంలో భార్యాభర్త కొట్టుకోవడం, పిచ్చి పనులు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఎన్ని కుటుంబాలండి, అక్కడే ఉండదు. భర్త కదా, యజమాని కదా, పోనీ ఆడంటే అన్నాళ్ళు తగ్గుదాం, ఉండదు. నా భార్యకి ఎప్పుడు మెంటల్ టాది వాళ్ళు వచ్చింది, నేనే తగ్గుదాం, ఇడికే ఉండదు. అటు ఉండదు, ఇటు ఉండదు, అక్కడ ఏముండదు. పచ్చని గాబరాలు కూడా బొగ్గుపాలు చేసుకుంటారు, ఏముండదండి. ఫైనల్గా వాళ్ళు విడిపోయిన తర్వాత అడిగితే అక్కడ ఏముండదండి. ఉద్రేకాలు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి, కానీ దురాత్మలు మనల్ని ప్రేరేపించే ఉద్రేకాలకు ఎప్పుడు కూడా లోనయ్యే వారంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని మందిరాల్లో కొందరేమో ఏమండి ఆత్మ పొందులే భాషలో మాట్లాడతారు, ఇంటికాడ దురాత్మ పొందులే సంస్కృతం మాట్లాడతారు. నా మాటకి అర్థమైందా? కొంతమందికి బాధ ఏంట్రా బాబండి, మేము ఇంకా భాషలు మాట్లాడట్లా. నువ్వు భాషలు మాట్లాడకపోతే నీకు పరలోకం ఉంటుందిలే, కానీ వేరే భాషలు ఉంటాయే సాధారణ పడితే వచ్చే భాషలు, అవి నీ నోట రాకూడదు. ఆ కోపంలో ఏమంటారో తెలియదండి చాలామంది. నువ్వు కలహము రేపుతున్నావా, అది ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? నువ్వు కలహాలు రేపుతున్నావా, అవి ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాయో తెలుసా? నువ్వు కలహాలు రేపుతున్నావా, అవి ఎన్ని బంధాలను విడదీస్తాయో తెలుసా? నువ్వు కలహాన్ని రేపుతున్నావా, అవి ఎన్ని జీవితాలలో ఉన్న సంతోష సమాధానాలను నాశనం చేస్తాయో తెలుసా? నువ్వు కలహాలు రేపుతున్నావా, ఒకరోజు నీ బ్రతుకేమేది తెలుసా? ఏమండి, సామెత 16:32 ఇలాగ అంటాడు, పరాక్రమశాలి కంటే
దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠ. పరాక్రమం కంటే దీర్ఘశాంతంగా శ్రేష్టం అంట. పరాక్రమం కంటే సంసారం పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. కానీ పరాక్రమం కంటే ఏది గొప్పదంట? దీర్ఘశాంతం ఉన్నోడే శ్రేష్ఠుడు అంట. దీర్ఘశాంతం ఉండాలి. ఇంకా చూడేమంటాడు? పట్టణము పట్టుకుని వాని కంటే ఆ తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంట. కంట్రోల్ చేయగలవని కోపం వచ్చినప్పుడు నీ మైండ్ని. పట్టణాన్ని పట్టుకుంటే పెద్ద గొప్ప కాదంట. మరి దేన్ని కంట్రోల్ చేయడం గొప్ప అంట? తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. ఏమండి, ఈ తల్లిదండ్రుల్లో ఉన్న కోపాలు కొన్నిసార్లు బిడ్డలకు శాపాలుగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ బిడ్డల్లోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వినాలి. ఓ రోజున ఒక ఉద్యోగస్తుడు తను కొంచెం రూపాయి కూడబెట్టి చక్కగా కొత్త కారు తెచ్చుకుని ఇంటి ముందు పార్క్ చేస్తున్నాడంట. ఆ కొత్త కారుతో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచినాయి, బాగుంది. ఓ రోజు పొద్దున్నే ఈ హందీలాగా ఇష్టలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంట వాళ్ళకి. ఆ పొద్దున్నే ఆ పిల్లోడు ఒక చిన్న ఆ రేకు మొక్క ఏదో తీసుకుని ఆ కారు మీద ఏదో రాస్తున్నాడంట. ఆ కారు మీద అప్పుడే పొద్దున్నే లేచి బయటకు వస్తున్నాడు ఈ మహానుభావుడు. ఆ కుర్రోడు ఆ కొత్త కారు మీద ఏదో ఆ రేకు పెట్టి గీకేటప్పటికి దాని మీద ఆ పెయింట్ పోయి తెలుపు కనపడుతుందంట. దూరం నుంచి చూస్తున్నాడు. కోపం వచ్చేసింది. రా అని చెప్పని చేతికి ఏదో దొరికిందంటే ఇసిరేసాడు. అది కరెక్ట్గా వెళ్ళి తలకు తగిలింది. తగలంగానే వాడు పడిపోయాడు పిల్లోడు. ఏమండి, పడిపోగానే ముందు కోపం వల్ల ఇప్పుడు భయం అయిపోయింది, పడిపోయాడు. గబగబా ఏమే రావే అని చెప్పి భార్యని కాకేశాడు. పిల్లోడిని లేపుకున్నాడు, కార్లు వేసుకున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ డాక్టర్ని టెస్ట్ చేశారు. ఏమైందండి అని అడిగారు. ఏం లేదండి, కోపంలో ఒక దెబ్బ కొట్టాను, ఏదో దొరికిందంట, రాయో లేకపోతే ఏదో వస్తువు. అప్పుడు ఆ డాక్టర్ వచ్చి అంటాడంట, నువ్వు మనుషువా పశువా? చిన్న పిల్లోడిని ఎవరైనా ఇట్లా కొట్టుకుంటారా? తగిలిన దెబ్బకి బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయిపోయింది. అటు బతుకుతాడో చేస్తాడో చెప్పలేము. ట్రై చేశారు, బతకలా పోయాడు. ఏమండి, తీసుకొచ్చారు, కార్యక్రమం చేశారు, ఏడుస్తున్నారు, అయిపోయింది. తర్వాత రోజుకో అసలు ఈ లెగిసి ఆ కార్ దగ్గరకు వచ్చేస్తున్న ఈ కారు మీద ఏం చేశాడని చెప్పి నా కారు మీద చూస్తే ఆ రోజున ఆ వ్యక్తి పుట్టినరోజు అంట. ఆ పిల్లోడు వాడికి వచ్చేదాన్ని ఇంగ్లీష్తో ఐ లవ్ యూ డాడీ అని చెప్పి దాని మీద రాశాడు. దేని మీద రాశాడు? కారు మీద రాశాడు. వాడికి తెలియదు అది కారు పాడు చేయకూడదు, దాని మీద గీతలు ఇగో, వాడికి తెలియదు. వాడుకున్న ప్రేమ వాడు ఎక్స్ప్రెస్ చేస్తానికి ఆ కారు మీద వాడికి గీసాడంట ఐ లవ్ యూ డాడ్ అని చెప్పాను. వీడు అసలు ముందు వెనక ఏం ఆలోచించకుండా దొరికిన వస్తువుతో కొట్టాడు. అప్పుడు చచ్చిపోయాడు. ఏమండి, ఆ కొద్దిసేపు ఆ కోపాన్ని అణుచుకుని ఉంటే, మనసును అణుచుకుని ఉంటే, అసలు దగ్గరికి వెళ్ళుంటే, అసలు వాడు నుంచో పెట్టుంటే, రాసిందంటో చూసుంటే, పోతే పోయింది నా కొడుకు నా మీద ప్రేమ చూపిస్తున్నాడని చెప్పిన సంతోషం ఉండేది కదా. ఇప్పుడు వాడు రాసిన దాంట్లో ప్రేమ కనపడుతుంది, కానీ ఆ ప్రేమ చూపించాల్సిన కొడుకు ఏమో కళ్ళ ముందు లేడు. కారణం అణుచుకోలేని కోపం, ఆపుకోలేని కోపం. ఏమండి, తమాయించుకోలేని కోపం. ఉందా మనలో ఎవరికన్నా? కోపం వస్తే మనిషిని కాదండి. అవును, పశువే. మనిషి కాదంటే పశువే. మరి ఇంకేమవుతావు? దెయ్యానివి. లేకపోతే చెప్పేస్తారు కొంతమంది పిల్లలకి, కోపం వస్తే మనిషిని కాదు, పశువే నువ్వు. పొగరెక్కిన పశువుల దగ్గరికి ఎవడెళ్తాడు? దూరం ఉండమని చెప్తున్నావు అంతే. స్తోత్రం చెప్పు. బైబిల్ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాలను చూపిస్తాను. వారి జీవితాల్లో కోపం వచ్చినప్పుడు వారి జీవితాలను ఎంత బాగా నష్టపోయారంటే, వాళ్ళ కోపమును సరి చేసుకుంటాక అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళకు పుట్టిన ఉద్రేకాన్ని అణుచుకోలేక, ఆపుకోలేక, ఓర్చుకోలేక దేవునిలో ఉన్న శ్రేష్టమైన దీవెనలు కోల్పోయిన వారు కొందరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ రాత్రి నేను అలాంటి వారిని ఒక 2, 3, 4 టైంని బట్టి నేను చూపించి తర్వాత బల కార్యక్రమంలోకి నడిపిస్తాను. చూడండి, మొట్టమొదటిగా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనము. కొంతకాలమైన తరువాత
అయ్యోను పొలకొంటలో ఆ, కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఆ, హేబేలు కూడా ఆ, తన మందలో ఆ, తొలిచూలును పుట్టిన వాటిలో ఆ, రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆ, యెహోవా ఆ. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చూడండి 4:3. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఆ, హేబేలు కూడా తన మందలో ఆ, తొలిచూలును పుట్టిన వాటిలో ఆ, రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆ, యెహోవా ఆ. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఆ, అయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా చిన్నబుచ్చుకుని, ఇది ఎక్కడ మన ఫస్ట్ నుంచే ఉందంట అది. ఇది ముఖం ముఖం ఏమైపోద్దంట, చిన్నగా అయిపోద్దంట. అప్పుడు అర్థం చేసుకోవాలి ఏదో జరిగింది. చక్కగా వెలుగుతూ నవ్వుతూ ఉండాల్సిన ఈ ముఖం మాడిపోయింది ఏంట్రా అంటే అక్కడ ఏదో జరిగింది అనమాట. అక్కడ ఏదో జరిగింది. 6వ వచనం చూడండి. యెహోవా కయ్యోనుతో ఆ, నీకు కోపమేలా? నీకు కోపం ఎందుకు వస్తుంది? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ ముఖం చిన్నబుచ్చుకుంటున్నావేంటి? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? జాగ్రత్త చూడండి. మొట్టమొదటిసారిగా కోపం గురించి రాయబడిన సంఘటనలు, మొట్టమొదటిసారిగా మనిషిలో, లోకంలో, సృష్టిలో కోపం కనబడిన సందర్భం, మొట్టమొదటిసారిగా ఆ కోపము మానవునికి శాపము తెచ్చిన సందర్భం ఇదే. ఎక్కడి నుంచి? కయ్యూను. హవ్వ ఆదముల తొలి సంతానము కయ్యూను, తన తమ్ముడు హేబేలు. ఇద్దరు దేవుని సంతకి అర్పణ తెచ్చిన వారుగా ఉన్నారు. చిన్నవాడైన హేబేలు అర్పణ అంగీకరించబడింది, కానీ కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. అంగీకరించబడలేదు. అంగీకరించబడినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరగాలి? ఏమనాలి? అయ్యో, నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? నేను దేవుడికి ఎందుకు నచ్చలేదు? నేను దేవుడి దగ్గర ఏ తప్పిదం చేశాను? నా దగ్గర ఏ దోషం ఉంది? నా దగ్గర ఏ లోపం ఉంది అని అడవాలో వద్దా? అది మానేసేసి అని ఇటు వచ్చి కూర్చో, వద్దుట్రా, కూర్చో. అది వదిలేసేసి ఇప్పుడంట తమ్ముడు మీద కోపం వచ్చిందంట, ముఖం మాడిపోయిందంట. పాపం తమ్ముడు కూడా సంగతి తెలియదండి. అది అర్పణాడు పెట్టాడు, దేవుడు అంగీకరించాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మన మూలంగా పక్కనోడు కోపం వచ్చింది, మనకు తెలియని కూడా తెలియదు. ఆడికి ఎందుకు కోపం వచ్చిందో, ఆడు ఎందుకు కుట్రపడుతున్నాడు, ఎందుకు మాట్లాడటం మానేశాడు, ఎందుకు మనతో పలకరించట్లేదు, ఎందుకు మనకు ఫోన్ చేయట్లేదు, అసలు మనకి ఆడి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. ఉచతి ఇక్కడ ఎందుకు వచ్చిందనంటే, నా తమ్ముడిని లక్ష్య పెట్టాడు, నన్ను లక్ష్య పెట్టలేదు. నా తమ్ముడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కోపం ఎందుకు వచ్చిందంటే, భేదం ఎందుకు వచ్చిందంటే, వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, ప్రిఫరెన్స్, ప్రాముఖ్యత. నాకు ప్రాముఖ్యత లేదు, నాకు విలువ లేదు, నాకు గౌరవం లేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరించలేదు, నాకు వందనాలు చెప్పలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. ఇంకా ప్రిఫరెన్స్. అందులో బాధ ఏంటి? వాడికి నచ్చనోడికి ఎవరికి ఇచ్చారు, అది బాధ. వాడి కాంపిటేటర్కి ఎవరికో ప్రిఫరెన్స్ ఇచ్చారు, వాడికి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుందంట? కోపం. చూసారా, మొట్టమొదట కోపం రావడానికి కారణం భూమి మీద ఏం కనబడుతుందంటే ప్రిఫరెన్స్, వాల్యూ, లక్ష్యం ఇవ్వడం, గురి నిలపడం. నీ మీద ఎవడన్నా గురి నిలిపి నువ్వు బాగున్నావు అంటే, నీ పని బాగుందంటే, నీ వంట బాగుందంటే, నీ పాట బాగుందంటే, నీ క్రియలు బాగున్నాయి అంటే, నీ భక్తి బాగుందంటే, నీ జీవితం బాగుందంటే, నీ అన్నం బాగుందంటే, నీ మొహం బాగుందంటే, అటు పక్కన ఉన్నోడికి కోపం వచ్చింది. అమ్మ బాగుంది కదా అని అంటే, బాగానే ఉంది, వాస్తవం చెప్పు అంటే, ఈ చిట్టాక చీర బాగుంది కదా, బాగానే ఉందయ్యా, వాస్తవం చెప్పు. అదొక 10 మాల చీర, అది బాగుందంట. నా చీర బాగాలేదా? దాని చీర 400, నా చీర 2000. నా చీర బాగాలేదు, నచ్చలేదా? ప్రిఫరెన్స్, ప్రాముఖ్యత. నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇది ఈరోజు రోగం కాదు, ఇది ఈరోజు బాధ కాదు, ఇది ఈరోజు పాపం కాదు. అసలు సృష్టిలో
హవ్వ ఆదాము సంతానం మొదటి సంతానం నుంచి వస్తున్న గొడవ ఏంటంటే ప్రిఫరెన్స్. నే నాకే, నాదే, నావే, ప్రిఫరెన్స్. ఏమండి ఎందుకు కోపం వస్తుందంట? ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఉన్నారా మన మధ్య ఎవరన్నా? ఎక్కడున్నా నాకే విలువ ఇవ్వాలి, అందరూ నాతోనే స్నేహం చేయాలి, అందరూ నాతోనే మాట్లాడాలి, అందరూ నా సహాయమే కోరాలి, అందరూ నాకే చెప్పుకోవాలి, అందరూ నన్నే పలకరించాలి, అందరూ ప్రిఫరెన్స్ కొంతమంది కొడతారు. ఏమండి ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది కదా, తనకు బాధ వచ్చింది నీకే చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంకోటి చెప్పుకుంటాడు, చెప్పుకొని నిన్నే ఆశ్రయించాల్సిన అవసరం ఉంది, వాడు ఇంకొకళ్ళు డబ్బులు అడుగుతాడు అడగని, నీ సలహాని అడగాల్సిన అవసరం ఉంది, ఇంకోళ్ళు అడుగుతాడు అడగని, దాన్ని నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రశాంతం, వాడు రాకపోతే మంచిది, నువ్వు చెప్పింది ఏదో జరగకపోతే ఆడు ఇంకా నష్టపోతాడు, మళ్ళీ తగ్గుకోవాలా పోనీ. ప్రిఫరెన్స్. మేము కనపడలేదా? మీ మందికి రాలేదా? మమ్మల్ని అడగొచ్చుగా, మేము ఉన్నాంగా. ప్రిఫరెన్స్ అనేది ఆ రోజుకి రోజుకి పెద్ద సమస్య అయిపోయిందండి, పెద్ద బాధ అయిపోయిందండి. దేవుని సన్నిధికి వచ్చి ఉన్న పరిస్థితి ఏదైనా చక్కపరుచుకుని సమాధానంతో తిరిగి వెళ్ళవలసిన కయ్యూను దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బాగానే వచ్చాడు, వెళ్ళేటప్పుడు కోపిష్టికి వెళ్ళిపోయాడు. ఉన్నారా మనలో ఎవరన్నా? మందిరంకి వచ్చేప్పుడు మంచిగా వస్తారు, ఆరాధన అయ్యేటప్పటికి వచ్చేద్ది అనమాట దెయ్యం. ఇక నువ్వు ముడిచిపోతారు, మూలకి వెళ్ళిపోతారు. ఏంటి ఇప్పుడు దాకా యాక్టివ్గా ఉన్నాడు, ఎగిరెగిరి పాటలు పాడాడు, మంచిగా వాక్యం, ఏమైందిరా? అది ఏమైందో కూడా మనకు తెలియదుగా. అది ఎక్కడ హట్ అవుతారో మనకేం తెలిసిద్దండి. కనీసం సారీ చెప్దామన్నా. స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధికి వచ్చావు, బలి అర్పణ పెట్టావు, నీ అర్పణ అంగీకరించబడలా. నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు ప్రభువా? ఏదన్నా ఉంటే చెప్పు, సరి చేసుకుంటాను అడగాలి. ఈయన అడగల. అయినప్పటికీ ప్రేమించే దేవుడు, విఫలమవుతున్న వారి మీద దృష్టి పెట్టే దేవుడు, పడిపోతున్న వారినే లేవనెత్తే దేవుడు, బలహీనులనే బలపరిచే దేవుడు, ఆయన అడగకపోయినా వచ్చి కయ్యూనా ఎందులో కోపం పెట్టుకున్నాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పది. 1,00,000 పెట్టిన అర్పణ హేబేల్ అయితే హేబేల్ వరకు వచ్చి చెప్పాలి, హేబేలా నేను దీవించబోతున్నా, హేబేల్తో మాట్లాడాలి, హేబేల్ని పలకరించాలి, హేబేల్ గొప్ప చేయాలి, హేబేల్కు వాగ్దానం ఇచ్చిపోవాలి. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యూనా ఎందులో కోపం. దేవుడు విఫలమయ్యే వారి మీద దృష్టి పెట్టే దేవుడు అండి, పడిపోతున్న వారి మీద దృష్టి పెట్టే దేవుడు అండి, వెనకబడుతున్న వారి మీద దృష్టి పెట్టే దేవుడు అండి. కయ్యూనా ఎందుకురా కోపం నీకు? నీ అర్పణ అంగీకరించలేదనా? నీలో సత్క్రియలు ఉంటే నీ అర్పణ అంగీకరించేవాడిగా చెప్పేసాడు లోపం ఏంటో. చెప్పినప్పుడైనా ప్రభువా ఏం చేయలేదు ప్రభువా, ఏం తప్పు చేశాను ప్రభువా అడగాల వద్దా? సరి చేసుకోవాలా వద్దా? ఏమంటే దేవుడు మాట్లాడిన తర్వాత అంట వాడు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఎంత కోపం వచ్చిన అర్పణ అంగీకరించకపోతే, ఎంత కోపం వచ్చింది అర్పణ అంగీకరించకపోతే. ఇప్పుడు కోపం దేవుని మీద, తమ్ముడి మీద, ఎవరి మీద కోపం? సరే నువ్వు చంపావు, కచ్చేమన్నా తిరిందా? ఇప్పుడు నీ అర్పణ అంగీకరిస్తాడు? పోనీ ఒక క్రియ చేసే ముందు, ఒక పగ సాధించే ముందు దాని అంతం ఏమవుతుందని చెప్పి ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు మనం కోపంలో ఏ పని చేయమండి. దీని అంతం ఏమవుతుంది ఒక్క క్షణం ఆగి, ఇప్పుడు నేను వెళ్తా, కొడతా, అరుస్తా, గొడవ చేస్తా, నిలదీస్తా, బయటకు లాగుతా, నేను ఏదో దీని అంతం ఏమైంది, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవడు కూడా పిచ్చి పనులు చేయరండి కోపంలో. హేబేలు తొందరపడ్డాడు, కయ్యూను తొందరపడ్డాడు, వచ్చిన కోపమును అంచుకోలేకపోయాడు. దేవుడు మాట్లాడినా వినలేదు. ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కోపిస్తువా? నీ ఊరికే కోపం వస్తుందా? నీ ముందు ఒకళ్ళని పొగిడితేనో, ఒకరికి ప్రిఫరెన్స్ ఇస్తేనో, ఒకరికి విలువిస్తేనో నీకు ఒళ్ళు మండిపోతుందా? జాగ్రత్త. దేవుని చిత్తము లేనిది ఎవడు హెచ్చించబడ్డు, దేవుని చిత్తం లేనిది ఎవడు తగ్గించబడ్డు. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అది ఆయన చేతిలో ఉంటది. కోరుకుంటే అయిపోరు ఎవరు, ఎవరిని ఎక్కడ పెట్టాలన్నది ఆయన చిత్తం, ఆయన చేతిలో పని అది. ఆమేన్. ఆయన నిర్ణయానికి వదిలేయాలంతే. నీ ఇష్టం ప్రభువా, నన్ను సరి చేసుకుంటా ఇల్లు అప్పచెప్పుకోవాలంతే. దేవుడి చేత నిర్ణయించబడిన దానియేలు స్థానాన్ని లాగేద్దామని కొందరు చూశారు. దానియేలు స్థానం ఎవరి చేత నిర్ణయించబడిందండి? 120 మంది ప్రయత్నం చేశారు.
వాళ్ళ ప్రయత్నంలో సగం సక్సెస్ అయ్యారు, తీసుకెళ్లి సింహాలలో పడేశారు. అంతమును జరిగింది ఏంటనంటే వాళ్ళే ఆ సింహాల బారిన పడిపోయారు. దేవుడు ఒకరిని హెచ్చించినాక, ఒకరిని ఒక స్థితిలో ఉంచినాక ఎవడో వాడి స్థితిని ఏమీ చేయలేరు. ఒకవేళ ఏమన్నా చేసే ప్రయత్నం చేసినా వారికి దేవుడి ద్వారా వచ్చే ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటాం. జాగ్రత్త. కయ్యూను వెళ్ళిపోయి తమ్ముడి మీద పడి చంపేశాడు. నీ అర్పణ అంగీకరించబడిందిరా, నా అర్పణ అంగీకరించబడలేదు, నేనేం తక్కువ చెప్తున్నాడు. ఇంట్లో సత్క్రియలు లేవురా బాబు అని. అప్పుడు సరి చేసుకుంటే రెండో రౌండ్ ఇంకొకసారి పెట్టి వెళ్ళి అర్పణ పెడితే అంగీకరించబడే వాడేమో కదా. తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు ఇంకా హృదయం కఠినమైపోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒకసారి మాట్లాడతానికి ముందుకు వచ్చాడు. మళ్ళొచ్చి అడిగాడు, నాయనా కయ్యున్నా నీ తమ్ముడేడ్రా అంటే ఇప్పటికీ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, క్షమాపణ అడుగుతాడేమో అని. నీ తమ్ముడేడ్రా అంటే నా తమ్ముడిగా నేను కాపలావన్నా, ఎవరితోనండి మాట్లాడుతున్నాడు. కొంతమంది ఆ కోపంలో పొగరెక్కిన మాటలో చిన్నోళ్ళతో మాట్లాడుతున్నానా, పెద్దోళ్ళతో మాట్లాడుతున్నానా, వయసులో పెద్దోళ్ళ, అనుభవంలో పెద్దోళ్ళ, చిన్నోళ్ళ ఏముండదండి. ఆ కోపంలో వాళ్ళకి వచ్చిన పొగరు కన్నులు నెత్తికెక్కిన స్థితి, ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదండి. అది వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, ఏమండి ఆత్మీయుడా, సేవకుడా, చిన్న పెద్ద ఏముండదండి. పొగరెక్కిన మాటలు మాట్లాడితే మనుషులు ఏం చేయకపోవచ్చు. మోషే మీద పొగరెక్కిన మాటలు మాట్లాడారు. మోషే ఏం చేయకపోవచ్చు. ఎవరు జోక్యం చేసుకుంటారు? దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఈ మొట్టమొదటిగా ప్రపంచంలో కోపం వచ్చిన ఒకే ఒక కారణం ప్రిఫరెన్స్. ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఏమండి, ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంపిక చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కానీ ఎట్ ఏ టైము 1 అని చెప్పలేండి. ఒకటి చెప్పి 2 అని చెప్తాం. ఎంపిక చేయాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు ఒక నెంబర్ 1 అవ్వాలి, 2 నెంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు ఆ ఫస్ట్ ప్లేస్ అక్కడికని వెళ్తే ఫానీ అనేది మనసుకు వస్తే అసలు అక్కడ ఏముండదు, ప్రశాంతం, మొత్తం ప్రశాంతం. ఆ ఫస్ట్ నేనే ఎందుకు కాలేదంటే చెప్పండి, ఆ ఫస్ట్ నేనే ఎందుకు కాలేదంటే అక్కడ సాతాన్ని హృదయాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. నీకు నీ జీవితంలో ఒకరు ప్రాముఖ్యమై ఉండొచ్చు, కానీ అదే వ్యక్తికి నువ్వు ప్రాముఖ్యం అవ్వాలని కోరుకుంటే నీ చేతుల్లో లేదు. వాళ్ళ ప్రిఫరెన్స్ వేరేలాగా ఉండొచ్చు, వాళ్ళ చాయిస్ వేరేలాగా ఉండొచ్చు, వాళ్ళ నిర్ణయం వేరేలాగా ఉండొచ్చు. నువ్వు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చారు, నీకు వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది. అర్థం చేసుకోకపోద్ది. నువ్వు ఒకరికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, నీకు వాళ్ళు నచ్చారు, వాళ్ళ పద్ధతి నచ్చింది, వాళ్ళ మాట నచ్చింది, వాళ్ళ తీరు నచ్చింది, నువ్వు ఇస్తున్నావు వాళ్ళకి విలువ, వాళ్ళు నీకు ఇవ్వట్లేదు అంటే నీకన్నా బెటర్ అవడం ఉన్నాడేమో. అది వాడి నిర్ణయం కదా. నువ్వు ఇచ్చావని ప్రిఫరెన్స్ వాళ్ళు నీకు ఇవ్వాలి, ఎలాగా ఇద్ది ఎలాగా? స్తోత్రం చెప్పు. సో నేను అంటున్నాను, ఈ రాత్రి కోపానికి మొదటి మూల కారణం ప్రిఫరెన్స్ అనేది ప్రాముఖ్యత అవుతుందా? ఏమండి, ఎవరో చుట్టాలు వచ్చారు, ఇప్పుడు పిల్లలకి అమ్మ ఇదిగోండి ఈ స్వీట్లు అన్నీ తీసుకోండి అని చెప్పని ఇచ్చారు. అందులో అన్ని హాట్స్ ఏమని ఒకే ఒక స్వీట్ ఉంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఇంటికి ఒకరు తొందరగా వచ్చారు, వాళ్ళు తినేశారు. ఈ లోపం కూడా వచ్చాడు, వీడు తింటా ఉన్నాడు. మమ్మీ నాకేదనంటే ఒకటే ఉందిరా అడిగి ఇచ్చానంటే అసలు ఊరుకోడు. నువ్వు మళ్ళీ సెంటర్కి కూడా తేవాల్సిందే. ఆ ఒక్కటి నాకెందుకు ఇవ్వాలి? నువ్వు ముందు తెచ్చేవాడిని, నాకు అనవసరం. నువ్వు నాకెందుకు ఇవ్వలేదు? ప్రిఫరెన్స్, ప్రాముఖ్యత నాకెందుకు ఇవ్వలా? ఏమండి, ఇప్పుడు ఒకే నెలలో పిల్లలు 2 పుట్టినరోజులు ఉన్నాయి అనుకో, పిల్లలకు చెప్పండి ఆడికి చేయి నీకే చేస్తానని చెప్పి, చేతనన్నాడు సంతోషం, చేయనన్నాడు పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం నీ కొత్త బట్టలు లేవు అక్కకే అంటే, నీ కొత్త బట్టలు తమ్ముడికే అంటే ప్రిఫరెన్స్. నా తల్లి నాకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లా? అసలు ఇది చిన్న విషయమేం కాదండి, ప్రతి చోట ఉండదు ఇదేనండి. ఆఖరికి అది మొదలే దేవుని స్థలం, దేవుని సన్నిధిలో మొదలైంది. నేను అందుకే చెప్పా, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం తెలియాలి. దేవుని సన్నిధిలో ఆయన ఎలా తగ్గించుకోవడం తెలియాలి. అలా తగ్గించుకున్నప్పుడు మనుషులు ఇచ్చే ప్రిఫరెన్స్ నువ్వు పట్టించుకోవు, దేవుడి నీ మీద చూపిస్తున్న ప్రేమను ఆయన ప్రిఫరెన్స్ నే పట్టించుకుంటావు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ వచనం.
అప్పుడు ఆ జెబెదయి కుమారుని తల్లి ఉమ్, తన కుమారులతో ఉమ్, ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఉమ్. ఒక మనవి చేయబోగా ఆ నీవేమి కోరుచున్నావని ఆ. ఆయన అడిగాను. నీవేం కోరుచున్నావమ్మా అని అడిగాడు ప్రభు. ఆ నీ రాజ్యమందు నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు ఆ నీ కుడి వైపునను ఆ. ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చుండే సెలవిమ్మని బాబా ఆయనతో అనెను. ఏం అడిగింది బిడ్డల కోసం? బిడ్డల కోసం ఏం అడిగిందండి? ఇద్దరు బిడ్డల్ని అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకొచ్చి ఏసయ్యా నేను ఒకటి అడుగుతున్నానయ్యా, ఏం కావాలమ్మా నీకు? భూమి మీద నాకేం వద్దండి. అమ్మో ఎంత ధన్యురాలి తల్లి, ఎంత గొప్ప భక్తమ్మ అనేది. పరలోకంలో ఏం కావాలి నీకు? నీ సింహాసనం పక్కన ఒకడు నీ కుడివైపున, అసలు అడగాల్సింది కుడివైపు ఎవడని, వాళ్ళిద్దరు ఎవడని తగ్గేవాడ పని. తల్లి కోరిక చెప్తుంది, ఒకడు కుడివైపు ఒకడు ఎడమ వైపు. ఇప్పుడు ఏం కావాలి? తన కోరిక ఏంటి? భూమి మీద అట్టాక శాశ్వతంగా నాకు అర్థమైపోయింది. ఇక పరలోకంలోకి వెళ్ళాక కోట్ల మంది ప్రజలందరిలో కూడా యేసు పక్కన నా కొడుకులే రైట్ లెఫ్ట్గా ఉంటారు. ఎంత టెండర్ వేసింది చూడు. భూలోకంలో కాదు, ఎక్కడ కావాలి తన కొడుకులు ప్రిఫరెన్స్? ఎక్కడ కావాలి? పరలోకంలో యేసు పక్కన కూర్చోవాలి. యేసు చూసినప్పుడల్లా పక్కన ఎవరు కనిపించాలి? యోహాను యాకోబు పక్కన, యేసు పక్కన యోహాను యాకోబు. ఎవరు రాళ్ళు? యోహాను యాకోబు ప్రిఫరెన్స్. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత కోరిందండి ఆవిడ, చిన్న కోరిక కాదు. నీ బిడ్డల కోసం నువ్వేం కోరుతున్నావు నాకు తెలియదు, కానీ అసలు ఆవిడ ప్రార్థన చూడు. పరలోకంలో నా బిడ్డలు నీ పరలోకంలో ఉండాలని కోరితే ధన్యత, మళ్ళీ పరలోకంలో ఎక్కడ ఉండాలో కూడా స్పెసిఫిక్గా చెప్తుంది. ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున. అమ్మా అది నా చేతుల్లో లేదు అని చెప్పిన తర్వాత 24వ వచనం చూడు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. వీళ్ళకెందుకు కోపం వచ్చింది? ఏంట్రా మీరిద్దరే కూర్చుంటే మేము పనికిరాని వాళ్ళమా? మేము చేతకాని వాళ్ళమా? మీ అమ్మ ఏంటిది వేసేనా డైరెక్ట్గా వచ్చి అడిగేస్తుంది? మేము పనికిరామని కూర్చుంటానికి మీరేనా? అసలు ఏమన్నా ఉందా? వాళ్ళు కోపడుతున్నారంటే ఇప్పుడు ఇద్దరి మీద. 10 మంది ఒక గ్రూప్ అయిపోయారు, ఇద్దరు ఒక గ్రూప్ అయిపోయారు. అప్పుడు యేసే చెప్తాడు, ఒరే పిచ్చోళ్ళారా, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, గొప్పవాడు వారి మీద అధికారం చేస్తారు. మీకు తెలుసు, మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడో వాడు మీకు పరిచారకుడుగా ఉండాలి. గొప్పవాడు అంటే నా పక్కన కూర్చుంటాం కాదు. నేను ఎలాగైతే సింహాసనం విడిచిపెట్టి భూలోకంలో వచ్చి పరిచర్య చేస్తానో తగ్గించుకున్నానో, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే గొప్పతనం అంటే పరిచర్య చేస్తాం. గొప్పతనం చక్కగా టిక్ టాప్గా బట్టలు వేసుకుని వచ్చి రెడీ అయిపోయి వచ్చి ఆవిడ కూర్చుని రజ్జాగా ఉంటుంది, అది గొప్పతనం కాదు. అచ్చేయండి ఇచ్చేయండి అది చెప్పడం కాదు. చేస్తున్నవాడు దేవుని దృష్టిలో గొప్ప. చేయమని పెత్తనం చేసేవాడు ఎప్పుడు గొప్పగా దేవుని దగ్గర. లోకంలో గొప్ప పెత్తనం చేసేవాడు, దేవుని దగ్గర పెత్తనం చేసేవాడు గొప్ప కాదు. ఆ లోబడి తగ్గించుకుని పని చేసేవాడు గొప్ప. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుతున్నారు? స్టాటస్. నేను ఏసే పక్కన కూర్చోవాలి. కుడివైపు ఒకడు 10 మంది వచ్చి అంటున్నారు, మరి మీరు కూర్చుంటే పచ్చపచ్చకుందా? వదిలేస్తే మరి కొట్టు తెచ్చేవాళ్ళం, గెలిచిన వాళ్ళు కానివ్వలేము. ప్రిఫరెన్స్ అండి ఉందా? ఇది ఉందా? ప్రిఫరెన్స్ ఉందా? ఏమండి, పెద్దయ్య గారి సంఘాల్లో పేర్లు చెప్పకూడదు, ఒక సంఘంలో ఒకళ్ళు ఉన్నారు. ఏమండి, దైవజనుడికి తెలుసు ఎవరిని ఏ పరిచర్యలు ఎట్లా వాడుకోవాలో. దేవుడు మాట్లాడుతాడు, దేవుడు నడిపింపిస్తాడు. దైవజనుడికి తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలి. దైవజనులు ఏం చేశారంటే ఒక పని కొరకు ఒకరు నిలబెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తులు అంటారు, మేము ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నాం, మేము వాళ్ళకంటే యోగ్యులు, మేము వాళ్ళకంటే శ్రేష్ఠులు, బచ్చాగాళ్ళకి అప్పు చెప్తున్నారు పని, మాకు చెప్పరేంటి? ఇక్కడే నీ ఆత్మీయత అర్థమైపోతుంది. దైవజనులు తెలుసు ఎవరిని ఏ టైంలో ఎలా వాడుకోవాలో. దైవజనులు తెలుసు ఎవరిని ఎలా పరీక్షించాలో. దైవజనులు తెలుసు. వాళ్ళు అసలు రంకులేస్తారండి దైవజనుల మీదగా. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? నీకు ఆ స్థాయి లేదు. ఎందుకు లేదు? ఇలా బయటపడుతున్నాం అందుకే లేదు.
స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, నీ కన్నుల ముందు దేవుడు ఒకరిని హెచ్చిస్తున్నా, నీ కన్నుల ముందు సంఘంలో దైవజనులు ఒకరిని హెచ్చిస్తున్నా, నీ కన్నుల ముందు నీ పనిచేసే జాబ్లో ఒకరిని హెచ్చిస్తున్నా, నీ సమయం వచ్చే వరకు నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉంటానని దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తావా? కోపోద్రేకాలతో రేగిపోతావా? ఏది ఉంది? ఏముంది నీలో? కోపోద్రేకాలతో రేగిపోయి కయ్యూను శపించబడిన వాడుగా అయ్యాడు. దేవుని సన్నిధిలో ఇంకా మొర్రపెట్టే అవకాశం లేకుండా, దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థన చేసే అవకాశం లేకుండా, దేవుని సన్నిధిలో ఏమండి తన బిడ్డను అనిపించుకునే భాగ్యం లేకుండా దేవుని చేత ఒక ముద్ర వేయబడి వెలివేయబడిన వాడుగా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో త్రోసివేయబడ్డాడు. నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్నందుకు. మరొకటి చూపిస్తాను రండి. 1 సమూయేలు 18వ అధ్యాయము 7వ వచనం నుంచి కింద చదివి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగానున్ననందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు. చూడండి, ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండలేదు కాబట్టి అతడు బహు కోపం తెచ్చుకున్నాడంట. ఏం నష్టపోయాడండి? నీకు బహు కోపం వచ్చింది? రూపాయ, ఆస్త, ఆరోగ్యమా? ఏం నష్టపోయాడు? ఈయన వల్ల కాకపోతే దావీదు వచ్చి వెళ్ళి గొల్యాతుని చంపొచ్చాడు. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో వాడు తలకాయ పట్టుకుని వెనక్కొచ్చాడు. ఆ రోజున ఆ దావీదు లేకపోతే ఇజ్రాయెల్ రాజ్యానికి జయం లేదు. ఇతను రాజుగా ఉన్నప్పటికి కూడా ఇతను యుద్ధానికి వెళ్ళలేదు. దావీదు వెళ్ళాడు, జయించాడు, వచ్చాడు. అతడు కీర్తి పొందుకుంటానికి అర్హుడుగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారనంటే గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు అయ్యా అయిపోయిందండి అవ్వాలి. సౌలు దావీదు అయిపోయింది, ఇంకొచ్చేసింది మనోడికి. బహుగా కోపం వచ్చిందంట. ఇప్పుడు కోపానికి ప్రతిఫలం ఏంటి? 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. ఎలా వచ్చిందంట? బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించడం అంటే, ప్రవచనం అంటే ఏమనుకున్నారు? చూడు కింద ఉంటది. వెర్రి మాటలు మాట్లాడేది, పిచ్చి మాటలు మాట్లాడేది, బూతు మాటలు మాట్లాడేది ఈ బట్టినోళ్ళు బలంగా వచ్చి దాని మీదగా అప్పుడు మాట్లాడతారు. వాక్యం చెప్తుంది, నేను కాదు. బలంగా వచ్చింది. వాస్తవానికి దేవుని బిడ్డల మీద బలంగా ఏం రావాలి? దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఇక్కడ ఏమవుతుంది? వీడు ఒకప్పుడు ఆత్మను పొందుకున్నాడు, ఆత్మను కోల్పోయాడు. దురాత్మ వచ్చాడు, బలంగా వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు వెర్రి మాటలు, పిచ్చి మాటలు, బూతు మాటలు. ఏమండి? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పారు. అది ఒక్కటే రీజన్. వీడు కోపం వచ్చింది, విషపు చూపు వచ్చింది, ప్రతిఫలంగా దురాత్మ వచ్చింది. ఈ సౌలు జీవితం ఏమైపోయిందనంటే పాపం, ఆడు వచ్చిన కోపాన్ని ఎప్పటికీ అణుచుకోలేకపోయాడు. వాడు బ్రతుకున్నంత కాలం దావీదును చంపుదామనే చూశాడు. తాను బతుకున్నంత కాలం దావీదును చంపుదామనే చూశాడు. ఎందుకు ఇతనికి ఇంత కోపం వచ్చింది? ఇంతకుముందు దీనికంటే ముందు అతని అనుమాలే ఉండేవాడు దావీదు. అతను ఆయుధాలు మోస్తూ ఉండేవాడు దావీదు అప్పుడప్పుడు వచ్చి. కానీ సడన్గా ఇప్పుడు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఎంతగానో ప్రేమించాడు, ఎంత బద్ధశత్రువు ఎందుకు అయిపోయాడు అని అంటే, అతనికి వాల్యూ పెరిగింది, నా కోపం వచ్చింది. నాకంటే ఎవరికి వాల్యూ రాకూడదు, నాకంటే ఎవరిని ఎవరు పొగడకూడదు, నాకంటే ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. అదే రోగం, సేమ్ రోగం. దీనివల్ల కోపం వస్తుంది. ఒక్కసారి పరిశీలన చేసుకో, అసలు నీ కోపాలు ఎప్పుడు వస్తున్నాయి? నీ కోపం ఎందుకు వస్తుంది? నిన్నంటే, నీ క్రియలనంటే, నీ వస్తువులను ముట్టుకుంటే, నిన్ను తక్కువ చేసి మాట్లాడితే, నీకు విలువ ఇవ్వకపోతే. ఏమండి, ఒక రోజు వాళ్ళ కోపం వచ్చింది. ఏంట్రా అంటే, ఫంక్షన్కి పిలిచారు కానీ ఫోటో దిగడం పైకి రాలేదంట. ఫంక్షన్కి అయితే పిలిచారు, ఫోటో దిగుతు కానీ వాళ్ళకి ఎన్ని టెన్షన్లు ఉంటాయి ఫంక్షన్లో. వంటలు చూసుకోవాలి, వచ్చేపోయే వాళ్ళని చూసుకోవాలి, ఆ డబ్బులు కట్టాలి, ఆటో వండి ఆ టెన్షన్లు నేను పట్టించుకోలేదంట, పిలవలేదంట. ఇప్పుడు ఏమైంది? కోపం వచ్చేసింది. ఇంకా వెళ్ళం మేము, ఇంకా రమ్మ, ఇప్పుడు ఇంకా పిలవమని ఇంకోసారి. ఫోటో దిగకపోతే ఏంటంటే నష్టం? నాకు అర్థం కావట్లా.
కొంతమంది పాపం ఆ ఫోటో అంటే షేమ్గా ఏదో షైగా ఫీల్ అవుతారు, అసలు పిలిచినా వెళ్ళరన్నమాట కొంతమంది అంటావు సినిమాలో హీరో హీరోయిన్ల మాదిరి ఫోటోలు అంటే ఓ చచ్చిపోతారు. ఆ ఫోటో నీకు ఎవరో పెట్టరు, నీకు ఎవరి ఫోటోకి నువ్వు ఎందుకో అలాడిపోతావు నాకు అర్థం కాదు. మమ్మల్ని ఫోటోకి పిలవలేదు, వాళ్ళని పిలిచారు మమ్మల్ని పిలవలేదు అని. మొన్న పెళ్ళికి వెళ్ళా, ఫోటోలు దిగుతున్నారు, పిలుస్తారేమో అని చూసా, ఎంతసేపు కూర్చొని పిలవట్లా, ఫోన్లోనే వచ్చేసా. మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత ఎనమల్లో చూడ 100 మంది పిలిచారు, తర్వాత ఆల్బమ్ చూసినప్పుడు ఆ ఫోటోలు కనిపించినాయి అని. ఇప్పుడు దిగకపోతే నాకేం నష్టం? నాతో ఫోటో దిగకపోవడం నేను ఎలా వెళ్తా? నాతో ఫోటో దిగకుండా ఆ మెమరీ కోల్పోవడం ఆడి దరిద్రం. నేనేం చేయను దానికి, ఆడి దరిద్రం అది. నాతో దిగలేకపోయా నేను అలాగే అనుకుంటా చిన్నప్పటి నుంచి. ఆడికి భాగ్యం లేదు, నేనేం చేయాలనుకుంటా. స్తోత్రం చెప్పు. ఎందుకు నువ్వు అనుకోవాలి నేను తక్కువ చేస్తాను? నేను ప్రేమించే దేవుడు నీకుండగా, నీ కోసం ప్రాణం పెట్టే దేవుడు నీకుండగా, మనుషులు ఇచ్చే విలువలు చూసుకుని ఎందుకు కోపోద్రేకాలు వస్తాయి నీకు? అవి ఏం చేస్తున్నాయి? సౌలు బతుకున్నంత కాలం విషపు చూపు చూపుతూనే వచ్చాడు, చంపేద్దామని ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఒకరోజు చచ్చిపోయాడు. దావీదు అలా వర్ధిల్తానే వచ్చాడు, దావీదు అంతకంతకు వర్ధిల్తానే వచ్చాడు, దావీదు సుబుద్ధితో దేవుని తోడుతో ప్రబలుతానే వచ్చాడు. సౌలు పతనమై ఏమండి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు దిక్కులేక. ఈ సౌలు నీలో వస్తున్న కోపం ఒక్కొక్కసారి మనుషుల మీద ఏమండి పోదంట, కొంతమంది జీవితకాలం పోదంట. ఇలా సౌలు గడ్లాగా కయ్యూనులాగా ఒక దెబ్బలో కొడితేనో చంపేస్తేనో అయిపోద్ది కొంతమందికి జీవితకాలం పెట్టుకుంటారండి. రాత్రి దేవుడు మనకు నేర్పిస్తున్న పాట ఏంటంటే, నాకే కోపం వస్తే భూమి మీద జీవరాశి మిగలదు. నేను దీర్ఘశాంతం కలిగిన వాడిని, నేను కృపా సమృద్ధి కలిగిన వాడిని. మీరు నా పట్ల తప్పులు చేసినా, మీరు నా పట్ల అవిధేయత కలిగి ఉన్నా కృపలో మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను కోప్పడితే ఎవరు మిగలరో అంటున్నారు. ఆయన నీ పట్ల లాగున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఇతరుల పట్ల? తెలుసో తెలియక ఎవరైనా నీకు దుఃఖం కలగజేసినప్పుడు, గాయం కలగజేసినప్పుడు, నీ మాటను పట్టించుకున్నప్పుడు, నీ మాటను తీసేసినప్పుడు, నీకు విలువ ఇవ్వనప్పుడు ఓర్చుకో. ఎక్కడ విలువ పోయిందో అక్కడే విలువ వచ్చేలాగా దేవుడు నిలబెడతాడు నిన్ను. నువ్వు ఓర్చుకుంటే నిలబెడతాడు. నువ్వు ఏదో ప్రయత్నాలు చేస్తే అవుతావు. గెలవాలని, ఏమండి వాదించి గెలవాలని, పంతం మీద గెలవాలని, వ్యాజ్యం పెట్టుకుని ఇప్పుడు అసలు తప్పైందని చెప్పించుకోవాలని, ఇలాంటివి చేసే ఓట్ల జీవితంలో దేవుడు అంటారు. అక్కడ నీ విలువ పోయినా ప్రభువా నీకే తెలుసు అని చెప్పి నువ్వు ఓర్చుకున్నాడు ఉంటాడే, ఒక రోజున వాడికి అందరూ సాగిలు పడేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ వ్యక్తిత్వం ఎలాంటిది మరి రాత్రి? నీ గుణం ఎలాంటిది రాత్రి? ఏమండి వ్యాజ్యమాడి గొడవ చేసి నాకు విలువ ఇవ్వలేదు అని చెప్పని ఆ బలవంతాన్ని విలువ తెచ్చుకునే వ్యక్తిత్వం అనేది. మనము దేవుని బిడ్డలంగా మారాం. నేను అంటున్నాను, మనలో దీర్ఘశాంతం ఉండాలి. చూడండి, కీర్తనలు 37లో ఒక మాట అంటాడు. ఎనిమిదో వచనం, కోపము మానే, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడొద్దు. నువ్వు వ్యసన పడొద్దు, కోపం మానే, ఆగ్రహం విడిచి. అది కీడే తప్ప ఏముండదు నీ కోపం వల్ల. స్తోత్రం చెప్పండి. దేవుడు మహాకృపండి. నా కోపం వచ్చే రాగానే పోయిద్ది, ఎందుకంటే దేవుడు ఉంచొద్దు అన్నాడు. నాకు ఎంత ఫాస్ట్ కోపం వచ్చేది ఆ కాసేపే ఉంటుంది, దేవుని సంబంధమైన విషయాలను కోపం వచ్చింది, పర్సనల్ విషయాలు కూడా కాదు. ఆ కాసేపు ఉంటుంది, పోయిద్ది. ఏమండి దేవుని వాక్యం మనకు చెప్తుంది, మనలో కోపము సూర్యాస్తమించిన గుండుకూడదని చెప్తుంది. సో నాకు దేవుని మహాకృప, నేను ఎవడి మీద కోపం పెట్టుకోనండి. కోపం పడతా ఆ సందర్భంలో, కానీ నన్ను పాపంగా మారనివ్వనండి. దేవుడు మహాకృప. కానీ కొంతమంది చూస్తే కనిపించిద్ది అది ఎప్పుడో జరిగిపోయిన ఆ సంఘటన మనసులో పెట్టుకుని ఇంకా చూడంగానే మొహం తిప్పేసుకుంటారు. ఆడు తిరిగిపోయి ఉంటే బాగుండు. అసలు కొంతమంది చూడంగానే మొహం తిప్పేసుకుంటారు. ఏం సాధిస్తారు? వచ్చాడా, ఆడొస్తే నేను రాను, ఆడుంటే నేను ఉండను. ఏసాడు, అది కీడుకే కారణం. కోపం మానేయాలి, ఆగ్రహం. వ్యసన పడొద్దు. ఒక వ్యక్తిని చూసి వ్యసన పడొద్దు. వ్యసన పడ్డ కీడుకే కారణం. ఏం జరిగిద్దంట? కీడే నీ జీవితానికి, అది కీడే.
కీడే కారణం. ఈరోజున ఎవరన్నా లైఫ్ టైం ప్రెజెంట్ పడి ఏ సెంట్రల్ జైల్లో ఉన్న దగ్గరికి ఎప్పుడన్నా ఒకసారి మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళని కదిలిస్తే వాళ్ళు చెబుతారు, ఆ రోజున ఏదో కోపంలో ఒక దెబ్బ కొట్టానండి, ఆ రోజు ఏదో కోపంలో తాగేసిన తిమ్ములో తెలియక తన్నానండి, కొట్టానండి, తర్వాత అలా జరిగిపోయిందండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. క్షణకాలపు ఆవేశం, క్షణకాలపు కోపోద్రేకం వారికి ఎంత కీడు తెచ్చిపెడుతుంది, ఎంత కీడు తెచ్చిపెడుతుంది ఏమండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళతో గడిపితే వాళ్ళ కుటుంబాన్ని ఎంత మిస్ అవుతున్నారో, వాళ్ళ వృత్తిని ఎంత మిస్ అవుతున్నారో, వాళ్ళ జీవితాన్ని ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళ నోటితో వాళ్ళు చెబితే అప్పుడు నలాంటి అర్థమైద్ది, బాబే నేను ఏ టైంలో ఎప్పుడు కూడా కోపాన్ని పెంచి పోషించుకోకూడదు. అమ్మో, క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు ఇంత దూరం చేస్తాయా, నీకు అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కోపం ఎంత నష్టం, ఎంత శాపం. ఈ రాత్రి కోపాన్ని విడిచిపెట్టు. నీకు ఎవ్వరి మీద ఎలాంటి పరిస్థితుల్లో కోపాన్ని విడిచిపెట్టు. శాంతి కలిగి జీవించడం నేర్చుకో. ఎవరు శాంతిగా ఉంటారు ఏమండి? ఎవరు దీర్ఘశాంతంతో ఉండగలుగుతారు? ప్రేమ కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు ఆటోమేటిక్గా శాంతిగానే ఉంటాడు. ప్రేమ లేని చోటే కోపం వచ్చింది. ప్రేమ లేని చోటే కోపం పగ్గా మారింది. ప్రేమ లేని చోటే దోషములు క్షమించలేక అది మరలా గుర్తొచ్చి ఎదురుదెక్కి తప్పు మనకు వాడి మీద కోపం పుట్టుకొచ్చింది. ప్రేమ లేని చోటే, సమాధానం లేని చోటే శాంతి నశించిపోతుంది. హల్లెలూయా. మరొక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదివి పెట్టండి. 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నువ్వు రాజాజ్ఞ ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చారు. అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారి మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుండు గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యం అనించి మొర్దెకై యొక్క జనులు ఎవరినైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించడానికి ఆలోచన చేశాడు. చూడండి ఏంటంట, అహష్వేరోషు రాజు మొర్దెకైను గొప్పవాణ్ణి చేశాడు. మొర్దెకై వెళ్తున్నప్పుడు అందరూ వంగి వాడికి నమస్కారాలు చెయ్యాలి. కానీ యూదుడు దేవునికి తప్ప ఎవడి పాదాలకి నమస్కారం చేయడు. ఒక క్రైస్తవుడే కానీ, దేవుని సేవించే బిడ్డైనా కానీ దేవుని పాదాలకే తప్ప ఈ లోకంలో ఉన్న ఏ మనిషి పాదాలకి సాగిలా పడాల్సిన అవసరం లేదు, పడకూడదు. చెదిరిపోయి అక్కడ ఎట్లా కొట్ల జాబ్ సంపాదించుకున్నాడు, అక్కడ బడుగా ఉన్నాడు, ఆ చుట్టుపక్కల వంగి నమస్కారం చేస్తున్నారు, వీడు వంగట్లేదు. వాళ్ళు అడిగారు, ఏంటి దీని పేరండి మొర్దెకై, ఏంటి నువ్వు హామాను వచ్చినప్పుడు వంగి నమస్కారం చేయలేదంట. అయ్యా నేను యూదుణ్ణి, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము దేవునికి తప్ప ఏ ధర్మానుడు కూడా మేము వంగి నమస్కారాలు చేయవండి, అది మా భక్తిలో నియమంలో మా భక్తిలో ఒక నియమం అది అని చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, మేమైతే సాగిలపడి నమస్కారం చేస్తాం, అదే జాబ్ చేస్తూ నువ్వు నమస్కారం చేయవా అని చెప్పిన వాళ్ళు ఖర్చు కట్టారు. చూద్దాం వీడు ఎలాగా నమస్కారం చేయకుండా ఉంటాడు. ఈ మాటలు తీసుకెళ్ళి హామానికి చెప్పేశారు. హామాన్ మామూలుగా వెళ్ళిపోతున్నాడు, రోజు పట్టించుకోవట్లా. వీళ్ళు హామానికి చెప్పారు కదా, ఆ రోజు హామాన్ కనిపెట్టాడు. ఎవడరా మొర్దెకై, వాడినండి కనిపెడతాను. ఆ రోజు కనిపెట్టి వెళ్తున్నాడు, అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు, ఇతను మాత్రం అలాగే నుంచున్నాడు, వంగి నమస్కారం చేయట్లేదంట పాదాలకి. అప్పుడు ఏమొచ్చిందంట, బహుగా కోపం వచ్చింది. వాళ్ళు చెప్పారు, అదేమంటే నేను యూదుడిని అంటున్నాడు, అదేమంటే మా సంస్కృతిలో మా ఆచారాల్లో మేము మనుషులకి ఎప్పుడు వంగి నమస్కారం చేసుకోవడం కాదు అంటున్నాడు, మీ జ్ఞాపకం మనం అడుగు చేయడం అని చెప్పి వీళ్ళు ఎలా కక్కాలో వాళ్ళ విషయం కక్కారు, ఎలా విషయం నింపారు. వాడు అసలే శాడిస్టు. నీకు అధికారం ఇస్తే
కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. నీకు అధికారం ఇస్తే గర్వం కంటానికి రాకూడదు. నీకు అధికారం ఇచ్చినప్పుడు, నువ్వు అధికారంగా ఉన్నప్పుడు నీ కింద వాళ్ళందరినీ గౌరవించాలి. వారి వారి పరిస్థితులకి విలువ ఇవ్వాలి. వారి వారి సెల్ఫ్ విషయాలు, వ్యక్తిగత విషయాలకి గౌరవం ఇవ్వాలి. రాజు నిన్ను గౌరవపరిచాడు, నిన్ను గొప్ప చేసాడు, కరెక్టే. అక్కడ వ్యక్తిగత విషయం, భక్తి విషయం ఉంది కదా, నువ్వు విలువ ఇవ్వాలి. ఏమండి, ఒకటి క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే వాడికి పతనం ఇచ్చి చూడాలండి. వాడి గుణం ఏంటో తెలియాలంటే వాడికి పతనం ఇచ్చి చూడాలి. ఇచ్చినప్పుడు అర్థమైపోద్ది ఆడేంటో. వీడి పతనం ఇచ్చాడు రాజు, వీడికి అందరూ వంగాలన్నాడు, వంగాలి. వాడి నియమం వాడుకుంది కదా, వదిలేయచ్చు కదా. కాదంట, నాకు వంగి నమస్కారం చేయడం ఇది పాపమా. వీడినొక్కడిని చంపడం కాదు, వీడి స్వజనులందరినీ, యూదులందరినీ చంపాలి. అమ్మో, మనిషి హృదయం ఎంత క్రూరమైందండి. వాడిని జాబ్లోంచి తీసేయచ్చు కావాలంటే, వాడి శాలరీ కట్ చేయించవచ్చు కావాలంటే, వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టవచ్చు కావాలంటే. ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, వీడికి అధికారం ఉంది. కాదంట, వీడిని చంపేయాలి. వీడిని చంపితే చాలు. వీడి స్వజాతిని అంతటి కూడా ఎంత క్రూరమా, మనుషులు ఎంత విషమా. అనంత పని చేశాడుగా. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఏదో చెప్పాడు, వాడు చెప్పాల్సిన వాడు చెప్పాడు. రాజు ఉంగరం తీసి ఇచ్చాడు. నీ రాజ్యంలో చెదిరిన ప్రజలు ఉన్నారు, వాళ్ళ వల్ల నీ రాజ్యానికి నష్టం అని చెప్పాడు. నష్టం వచ్చేది ఎందుకని చెప్పని ఉంగరం తీసి ఇచ్చాడు. తాకీదులు రాశాడు, రాజు పేరట ముద్ర ఇచ్చాడు. ఏమని? ఫలానా తారీఖున, ఫలానా నెలలో, ఫలానా రోజున ఈ యూదులందరినీ కూడా మీరు చంపేయండి. అసలు ఆడి ఖర్చు తగ్గట్లేదండి. ఏం నష్టపోయాడు? గౌరవం ఇవ్వలేదు నాకు వందనాలు చెప్పలేదు నాకు. మనిషి ఇంత సైకోగా ఉంటాడా? వందనాలు చెప్పకపోతే పాపమా, పల్లకరచ్చకపోతే పాపమా, పట్టించుకోకపోతే పాపమా, ఫోన్ చేయకపోతే పాపమా, ఆ పెళ్లి కార్డు నీకు ఇవ్వకపోతే పాపమా. ఏంటండి అయిపోయిందా? ఏంటండి ఇది? నీకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా? వెనక ఉండలేవా? ఏమండి, వెనక ఉండలేవా? తగ్గించుకోలేవా? ఏం జరిగింది? వ్యసన పడొద్దు, కీడుకే కారణం అన్నాడు దేవుడు. ఏం జరిగింది? వీడు పాపం సర్వ ప్రయత్నాలు చేశాడు. కొన్ని కీడులు మనకు మేలు చేస్తాయండి. కొన్ని కీడులు మనకు మేలు చేస్తాయి. అసలు ఈ మొర్దుకాయ మీద మిగతా వాళ్ళు కనుక ఆ కోపం పెట్టుకుని మేము మొక్కుతున్నాం, వీడు మొక్కొద్దా అని వాళ్ళు కీడు చేయలే, మేలే చేశారు. ఎట్లా చెప్పినా వాళ్ళు వెళ్ళి హామానికి చెప్పారు, మేము మొక్కుతున్నాం, వాడు మొక్కట్లేదని చెప్పని. ఓకే, హామాన్ వెళ్ళి రాజుకు చెప్పాడు, ఈ మ్యాటర్ కాదు, ఒక జాతిని నాశనం చేయాలని చెప్పని. జరిగిందేంటో చెప్పనా, దేవుడు అంతకుముందే ఆ జాతిలో నుంచే ఒక స్త్రీని తీసుకెళ్ళి రాణిగా కూర్చోబెట్టాడు ఆల్రెడీ. హల్లెలూయా. అప్పటికే దేవుడు రాబోతున్న కీడుని తప్పించడానికి అప్పటికే దేవుడు అక్కడ రాణిని, అదే జాతి స్త్రీని ఆడ కూర్చోబెట్టాడు రాణిగా. ఒకరోజు వచ్చింది, ఆ రోజు రాజుని విందుకు పిలిచింది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీ. ఏం కావాలమ్మా అన్నాడు. రెండో రోజు రా అంది. రెండో రోజు వచ్చాడు. ఏం కావాలమ్మా అన్నాడు. నాకు నా ప్రజలకి ప్రాణభిక్ష పెడితే చాలంది. ఎవడోడు మీకు హాని తలపెట్టినాడు? ఆడెవడో కాదు, హామానే, దుష్టుడని హామానే. రాజుకి అర్థం కాల, కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఏడుపు తట్టుకోలేక, ఆ నష్టాన్ని తట్టుకోలేక వీళ్ళు మంచం మీద కూర్చుంది. వీడు ప్రాణభయంతో వెళ్ళి ఆవిడ పాదాల మీద పడ్డాడు. సీన్ వేరు. రాజు చూస్తున్నాడు. రాజు చూసినప్పటికి ఏం జరిగింది? నా భార్య తన మంచం మీద ఉంటే వీడు నా భార్యని చెరపోతాడా అని చెప్పి సీన్ మార్చేసాడు. వాడిని, వాడి కుటుంబాన్ని, వాడి జాతిని మొత్తాన్ని 50 అడుగుల ఉరికై మీద ఉరిదీసి నాశనం చేశాడు. వ్యసన పడ్డాడు. ఏమైందండి? కీడుకు కారణం. ఏ మొర్దుకాయ మీద అయితే ఆ తోటి వాళ్ళ విషయం కక్కారో, ఏ మొర్దుకాయ మీద అయితే, మొర్దుకాయ జాతి మీద అయితే హామాను విషయం కక్కాడో, హామాను వృద్ధీయపడగా మొర్దుకాయకి హామాన్ ప్లేస్ వచ్చిందండి. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు తెలియకుండానే నీ శత్రువులు నేను సింహాసనం మీద తీసుకెళ్తారు. కొన్నిసార్లు నీకు తెలియకుండానే నీకు వచ్చిన కీడు నేను సింహాసనం తీసుకెళ్ళిద్ది. అది కీడైన ఉపవాసం చేశాడు. కీడు తప్పించబడతానే కాదు, ఆ హామాన్ ప్లేస్ ఖాళీ అయితే హామాన్ ప్లేస్ లోకి ఎవరిని తీసుకొచ్చారు? ఒక భటుడు వచ్చి ఇప్పుడు మంత్రిగా మారాడు. హల్లెలూయా. కొన్ని కీడుల వెనకమాల కూడా దేవుడు మేలులు దాచేవాడుగా. కానీ హామాన్ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు నాడు పోనీలేండి, వాడు ఆచారం అంట, వాళ్ళ జాతిలో వాళ్ళు మొక్కరంట అనేస్తాడు, బాగుండేవాడుగా.
పానీలండి వాళ్ళ జాతి వాళ్ళు మొక్కరంటండి అంటే అయిపోయేదిగా. ఆడు పానీలా అందుకే ఆడిపోయాడు. నువ్వు పానెత్తావా, నువ్వే పోతావా? నువ్వు పానిచ్చే రకమా, నువ్వు పోయేదాకా వదలని రకమా? జాగ్రత్త. నేను చెప్పే అన్ని వినడానికి చిన్న విషయాలు కనిపించవచ్చు, కానీ నీ జీవితంలో తెలియకుండా పనిచేస్తున్న ఈ కోపం, ఏ కోపం? నీకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే, నీకు విలువ ఇవ్వకపోతే, నేను పట్టించుకోకపోతే నీకు వచ్చే కోపం, నీకు తెలియకుండానే నీ జీవితాన్ని, నీ దీవెనలను, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, స్థానాన్ని ఎంతో నష్టపరుస్తుంది. జాగ్రత్త. రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను దీర్ఘశాంతం కలిగినోడయ్యా, మరి మీరు? దీర్ఘశాంతం ఉన్నోడు వివేకి. పట్నం పట్టుకుంటూ గొప్ప కాదు, తన మనసు అణుచుకున్నాడు గొప్ప. ఏమండి, కలహం రేపిన వాడు ఏమండి వాడు మంచివాడు కాదు అంటాడు దేవుడు. ఈ కోపోద్రికులు కలహాలు రేపుతారు, కానీ దీర్ఘశాంత కోపం అణుచుతాడు. కోపం రేపి నష్టపోతావా? కోపం అణుచుకుని బాగుపడతావా? జీవిస్తావా? ఎలా ఉంటావు? ఇంకా ముందుకు వెళ్తే చెప్పనా, నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు. ఒక నరుడుగా నీలో మానవ సంబంధమైన కోపం కలిగి ఉంటే, ఆ కోపం కలిగిన నీవు ఎప్పటికీ దేవుని యొక్క నీతిని నీ జీవితంలో నెరవేర్చు. అంటే ఏంటండి? లోతుగా ఈ విషయం గురించి నేను వచ్చేవారు మాట్లాడతా. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కానీ ఈ రాత్రి నేను మాట్లాడిన మాటను మరొకసారి ధ్యానించు. నువ్వు దీర్ఘశాంతం కలిగి జీవించు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కోపం వచ్చిన కారణం ప్రిఫరెన్స్ ఇవ్వలేదని. ఈరోజు నీకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా, నీకు విలువ ఇవ్వకపోయినా, నీకు ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, నీ మాట పట్టించుకోకపోయినా వెయిట్ చేయి, ఏం పర్లా. ఒక రోజున వాళ్ళు తప్పు తెలుసుకున్న వాళ్ళు నీ మాట వినాలని చెప్తారు, వెయిట్ చేయి, తొందరపడుకో. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకు, వాళ్ళ మీద కోపం పెట్టుకోకు, వాళ్ళ మీద పగ పెట్టుకోకు, కలహాలు రేపుకో. హామాన్ గాళ్ళలాగా, సౌలు గాళ్ళలాగా మిగిలిపోమాక. వాళ్ళు పెట్టుకున్న విషయానికి వాళ్ళే బలైపోయారు, వాళ్ళు పెట్టుకున్న కోపానికి వాళ్ళే బలైపోయారు, వాళ్ళు పెట్టుకున్న పక్కకు వాళ్ళే బలైపోయారు. ఏమండి, నువ్వెలా ఉన్నావు? రాత్రి ఆత్మ ఫలములో 4వ గుణం ఏంటయ్యా అనంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. దేవుని వాక్యం విన్న మనము మన కుటుంబంలోనే కానీ, మన బంధువుల దగ్గరే కానీ, మన సమాజంలోనే కానీ, మనం పనిచేసే చోటే కానీ దీర్ఘశాంతము కలిగి జీవించుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.